ఇప్పుడు ఈ కార్యక్రమం లోపల మనం అంటాం ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటుంటాం. ఉదాహరణకు చిన్న మొత్తాల పొదుపు సంస్థకు తేనెటీగను వాళ్ళు గుర్తుగా పెట్టుకుంటారు, ఎందుకంటే అందులోనే అర్థం ఉండిపోతుంది. అట్లాగే మా ఇంతకుముందు వీరాత్యాల అన్నగారు చెప్పినట్టుగా వీరారెడ్డి సార్ను చూడగానే అందరికీ ఒక ఆత్మీయ భావన కలుగుతుంది. ఎవరి నేను చాలా సార్లు జాగ్రత్త గమనిస్తున్నాం, చిన్న ఉద్యోగులు కూడా వాళ్ళ భుజం మీద చేసి చిరునవ్వుతో పలకరించేటువంటి గొప్ప గుణం మా అడిషనల్ కలెక్టర్ సార్ వీరారెడ్డి సార్కి ఉంది. అది ఇటీవల మేము గమనిస్తూ వస్తున్నాం. అట్లాంటి నాడు ఈ కార్యక్రమానికి వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభం కావటువంటిది ఒక శుభసూచకంగా భావిస్తూ వారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ సేవా భారత్ సంస్థ ద్వారా పాఠశాలలోని విద్యార్థులకు ఈ యొక్క మనం ఏదైతే ఫ్లేవర్డ్ మిల్క్ ఉందో ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు పాఠశాల హెడ్ మిస్సెస్ గారికి, డిఓ గారికి ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి నేను రావాలన్నా వద్దా అనే ఒక డైలమాలో నాకు మీటింగ్ ఉంది. డిఓ గారు ఎట్లయినా మీరు రావాలి సార్ అంటే వారికంటే ఒక 2 నిమిషాలు ముందు ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ మీటింగ్ పోదామని బయటికి వెళ్ళిన కాబట్టి ముందు వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి ఈరోజు నాకు మంచి సంతోషకరమైనటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే మా మిత్రుడు విరాతాలి గారు నేను ఇక్కడికి వచ్చి ఏదో ఫోన్ పట్టుకొని మాట్లాడుకుంటూ వచ్చాడు. కూర్చున్న తర్వాత చూసిన తన్ని. మనం లైఫ్లో మీరిప్పుడు మీలో కొంతమంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలబాలికలు ఉన్నారు, ఈ స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. ఇప్పుడున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్ తర్వాత మీరు కాలేజీ పోయేటప్పటికల్లా ఫ్రెండ్స్ మారిపోతారు, అంతేనా? వీళ్ళే ఉంటారా మీతో పాటు? మారతారా మారరా? ఎవరు చెప్పట్లేదు. 10th తర్వాత ఇంటర్మీడియట్ పోతారు కదా, పోయేటప్పటికి మీ కాలేజెస్ వేరైతాయి. కొంతమంది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ భువనగిరి పోతుండొచ్చు, కొంతమంది ఆలేరు పోతుండొచ్చు, కొంతమంది హైదరాబాద్ పోతుండొచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ 10thలో చదువుకున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో జీవితాంతం గుర్తుంటారు కదా, ఇంటర్మీడియట్లో కూడా ఆ విధంగానే గుర్తుంటారు. మనకి మన జీవితంలో అంత ప్రవాహంలో కలుస్తూ ఉంటాం. మనం ఒక దగ్గర మొదలైన అనుకోండి, చిన్నప్పుడు ఉన్న ఫ్రెండ్సే ఉంటారా, పెద్ద కలుస్తుంటారు కదా. కానీ కలిసిన తర్వాత మనము కొన్ని సంవత్సరాలు గ్యాప్ వస్తుంది. వివిధ వృత్తుల రీత్యా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ సడన్గా ఒక ఫ్రెండ్ కానొచ్చింది అనుకోండి, విరాత్ అలీ గారు ఆ విధంగానే సడన్గా కానొచ్చారు. చాలా సంతోషమైంది. సో విరాత్ అలీ గారు ఒక 27-28 సంవత్సరాల క్రితం పరిచయం అయినారు. వారు అప్పటి నుంచే ఒక హేతుబద్ధమైనటువంటి అభ్యుదయ భావాలు కలిగినటువంటి మంచి జర్నలిస్టు, రచయిత. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారిలో ఇంత సేవా దృక్పథం, సేవా భావం ఉందని నాకు తెలిసింది. దానికి చాలా ధన్యవాదాలు. ఇంత మంచి అవకాశాన్ని మీరు కల్పించినందుకు ఈ యొక్క పాఠశాల విద్యార్థులకు అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరికి కూడా ఒకటే ఒక విజ్ఞప్తి, మీ మైండ్ ఒక కోతి లాంటిదే, దాని మీదకే పోతుంది. కానీ మీ ఎదురుగా ఉన్నటువంటి మనిషి మీదనో, ఎదురుగా ఉన్న టీచర్ మీదనో, ఎదురుగా ఉన్నటువంటి మీ యొక్క ఉపాధ్యాయుల మీదనో ఉండదు. మీకు పక్కనోడు ఏం గిల్లితే వాడికి వెళ్ళి చూస్తుంటారు. బాక్సులో ఏముంది, ఏమైనా బాక్స్ తెచ్చుకుంటే అందులో చాక్లెట్ ఉందా, పిప్పర్మెంట్ ఉందా, దానివైపు పోతే తప్పించి చెప్పే చదువు మీద ఉండాలి. అర్థమైందా పిల్లలు? అర్థం కాలేదా? అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు చెప్పిందాక నేను ఇట్నే సతాయిస్తా. సో మనము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బ్యాక్ బెంచ్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది. ఉంటుందా మీ దాంట్లో కూడా? బ్యాక్ బెంచ్లు వాళ్ళు ఏం చేస్తుంటారు, ముందున్న వాళ్ళ మీద రాళ్ళు వేస్తూ ఉంటారు, కాగితాలు చుట్టేస్తుంటారు, రాకెట్లు వేస్తుంటారు. వేస్తారా ఏరా? నేనైతే బ్యాక్ బెంచ్ అసోసియేషనే. నా చిన్నప్పుడు నన్ను వెనక నుంచి గొడవ చేస్తున్నానని మా సార్ కొట్టి ముందు బెంచ్లో కూర్చోబెట్టాడు. ఇట్లయితే నీకు ఇదే పనిష్మెంట్ రా, నువ్వు ఎవరితో ఎటు చూడవు, నువ్వు ఎవరి మీద వేయాలంటే ఇక సార్ మీద వేయాలి, ముందుంటాడు కదా, అట్లా పనిష్మెంట్ ఉంటుంది. కానీ వెనక బెంచ్లో కూర్చున్న వాళ్ళకి చదువు రాదా?
చదువు బాగా వస్తుంది నా లెక్కనే. నేను మరి వెనక బెంచ్లో కూర్చున్నా. నేను కూడా గవర్నమెంట్ స్కూల్నే చదువుకున్నా. మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లల సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏంటి? మీరందరూ కూడా పేద కుటుంబం లేదా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిండ్రు. మీ అమ్మా నాయన ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగం చేస్తారా? మీ అమ్మా నాయన ఏమన్నా మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారా? అన్ని కుటుంబాలు కూడా సామాన్యమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలే ఉన్నారు. ఎక్కడో మనం రూరల్ ఏరియాకి, ఇంకా ఈ రాయగిరి రోడ్డు మీద ఉంది, లోన్ ఉన్నటువంటి ఆత్మకూరో లేకపోతే ఆ పులిగిల్లో పోయినా కానీ అక్కడ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మాత్రమే ఎక్కువగా 99% ఉండేటటువంటి సామాజిక ఆర్థిక వర్గాలు ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. మరి ఎందుకు మనం ప్రభుత్వ పాఠశాలలో మన పిల్లలు ఎందుకు ఉంటున్నారు? డబ్బులున్న వాళ్ళ పిల్లలు బయట ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పోతున్నారు? డబ్బులున్నోళ్లే కాదు, అంతో ఇంతో కొద్ది సంపాదిస్తున్నారు అన్నటువంటి మధ్యతరగతి వాళ్ళ పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో బాగా చెప్తారా చదువు? చెప్తారా? చెప్పరు. మరి మన దగ్గర ఎందుకు అంటే, మన దగ్గర అమ్మా నాన్నకి ఏంటంటే పిల్లలు ఎప్పుడు కళ్ళ ముందు ఉండొద్దని వాళ్ళని ప్రైవేట్ స్కూల్కి తోలుతారు. తెలుసా? ఇప్పుడు మీ పాఠశాల ఎన్ని రోజులు నడుస్తుంది? 220 రోజులు మాత్రమే కదా సంవత్సరం మీద. 220 వర్కింగ్ డేసే ఉంటాయి. పాఠశాలకు లెక్కేస్తే అన్ని సెలవులు తీసేస్తే సంవత్సరానికి ఎన్ని రోజులు? మొత్తం రోజులు 365 రోజులు. అందులో ఎన్ని రోజులు బట్టి నడుస్తుంది? 220 రోజులు. అందులో మన సారు ఒక 20 సెలవులు పెట్టిండు అనుకోండి, ఎన్ని రోజులు ఉంటాడు మన సార్ మనతో పాటు? 200 రోజులు ఉంటాడు. మన తల్లిదండ్రులు ఏం చేస్తారు? మా పిల్లగాడు మా ఎదురుగా ఉండొద్దు అంటే ఎప్పుడు బళ్ళు ఉండాలనుకుంటారు. కాబట్టే ప్రైవేట్ స్కూల్ తోలుతారు. ఆడేం పెద్ద చదువు చెప్పరు. ఇంకోటి మీరు గుర్తుంచుకోవాలి, మన దగ్గర ఉన్నటువంటి టీచర్ల క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? మీ చదువు చెప్పేవాళ్ళది. వాళ్ళు బీఈడి ఎంఈడి చేసి ఉన్నత విద్యను అభ్యసించి మన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరారు. మన దగ్గర విద్య బాగా చెప్తాము, కాకపోతే మనకి సమయం అనేది, పిల్లగాడు స్కూల్లో ఉండేటటువంటి రోజులు తక్కువ. తర్వాత మన వర్కింగ్ అవర్స్ కూడా ఏంటి? మీ పాఠశాల ఎన్ని గంటలకు పెడతారు? 10ంటికి కదా. ప్రైవేట్ స్కూల్ అయితే పొద్దున్నే తోలుతారు వాళ్ళు, 7ంటికి తోలి రేత్రి 7 అవుతుంది. కాబట్టే ప్రైవేట్ పాఠశాల వైపు పోతున్నారు తప్పించి అక్కడ బ్రహ్మాండమైనటువంటి విద్య ఏమి ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరూ కూడా మీరు చాలా కష్టపడుతూ, మీ అమ్మ నాయన కష్టపడుతూ మిమ్మల్ని ఈ పాఠశాలకు తోలుతున్నారు. వాళ్ళు తిని తినక, ఉండి ఉండక, మరి మిమ్మల్ని చదివించి మిమ్మల్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలనే ఒక కోరికతోటో లక్ష్యంతోటో మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్నారు. పంపించినప్పుడు మీరు ఏం చేయాలి? మీరు క్రమశిక్షణతోటి, ఏకాగ్రతతోటి మీరు చదువు మీద దృష్టి పెట్టాలి, బాగా చదువుకోవాలి, జీవితంలో పైకి రావాలి. బాగా చదువుకోవాలంటే మార్కులే ఒక కొలమానం కాదు. మార్కులు బాగా వస్తే బాగా చదివినట్టు కాదు. అర్థమైందా? మార్కులు బాగా వస్తే వాడి బాగా తెలివి ఉన్నట్ట కానే కాదు. మీరు చూడండి, చాలామంది ఉన్నత ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, ఉన్నతాధికారులు కానీ, జీవితంలో పైకి వచ్చినటువంటి వాళ్ళు కానీ మామూలు మార్కులతోటో లేదా 10th క్లాస్లో కొంతమంది ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా జీవితంలో ముందుకొచ్చారు. అంతే తప్పించి 10thలో ఫెయిల్ కాగానే మా జీవితం ఇక్కడే ఆగిపోయింది, మాదేదో పని అయిపోయింది, మేము జీవితంలో పైకి రాలేము అనుకోవద్దు. కాబట్టి 10th కానీ ఇంటర్మీడియట్ కానీ మీరు కష్టపడి చదవండి. రిజల్ట్ అనేది ఒకవేళ మీకు వ్యతిరేకంగా వచ్చిందనుకోండి, పాస్ కాలేదనుకోండి, అంత మాత్రం నిరుత్సాహపడద్దు. మళ్ళీ చదువుకొని పాస్ అయి మీరు జీవితంలో పైకి రావాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి పిల్లలకి ఒక లక్షణం ఉంటుంది. ఏంటి? ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ, కఠినమైన పరిస్థితులు ఎదురైనా కానీ మరి చదువుకోగలుగుతారు, జీవితంలో ముందుకు పోగలుగుతారు. అర్థమవుతుందా? కాబట్టి మీరు నిరుత్సాహపడద్దు. ఎప్పుడైనా మార్కులు తక్కువ వచ్చినాయంటే నిరుత్సాహపడతారా?
మార్కులు తక్కువ వచ్చినాయని మీ సార్లు ఏమన్నా అంటారా? అన్నారు కదా. ఒకప్పుడు మేము మీ అంత ఏజ్ ఉన్నప్పుడు మా సార్లు విపరీతంగా కొట్టేది. అప్పుడు పోయి మేము ఇంట్లో మా అమ్మ నాన్నతో చెప్పినాం అనుకోండి, బాగా కొట్టిర్రు ఇంకా 4 దన్నాలని చెప్తారు. ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి? మిమ్మల్ని కొట్టిర్రు అనుకోండి, ముందు మీరే ఎదురు తిరుగుతున్నారు. ఎందుకు సార్ నన్ను కొడతావు? అవునా కాదా? ఇంకా మీరు ఎదురు తిరిగింది కాక మీ అమ్మ నాయన చెప్తారు, ఊళ్ళో ఉన్న నలుగురిని తీసుకొస్తారు, ఆ చదువు చెప్పే సారు మీద పంచాయతీ పెడతారు. ఆ చెప్పే సారు ఇక చదువు చెప్పకుండా నాకెందుకు ఈ పోరగాళ్ళు ఎడిపోతే పోయారు, వీళ్ళు చదవపోయినా ఏం కాదు అని ఒక పరిస్థితికి ఆ టీచర్ని తీసుకొస్తారు. కాబట్టి దయచేసి ఎవరన్నా సార్లు మిమ్మల్ని మందలిస్తే అది మీ బాగోగుల కోసమో మీ మంచితనం కోసమో మందలించినట్టుగా భావించాలి. అంతే తప్పించి మా సారు నన్ను కొట్టిండు, నన్ను తిట్టిండు అని ఇంటి దగ్గర చెప్పడం వల్ల ఈ సార్ ఏమవుతాడు? డీమోటివేట్ అవుతాడు. ఇక నాకెందుకులే, ఈ పిల్లలు చదువు చెప్పకపోయినా నా జీతం నాకు వస్తుంది, 30 రోజులు అయిపోగానే నా అకౌంట్లో డబ్బులు పడతాయి, వీళ్ళకి చదువు చెప్పకపోయినా ఏం కాదని చెప్పి ఆయన ఏం చేస్తాడు? ఉన్నటువంటి సబ్జెక్ట్ రాగానే మిమ్మల్ని లేచి ఒక్కొక్కరిని చదవమంటాడు. ఆ యూనిట్ని ఆయన మంచిగా కూర్చుంటాడు. కాబట్టి ఆ విధంగా మీరు టీచర్లకు ఎదురు తిరగడమో లేకపోతే ఇక్కడ పాఠశాలలో జరిగినటువంటి విషయాల్ని మీ తల్లిదండ్రులకు చెప్పడమో చెప్పకండి. దయచేసి ఒకవేళ మీరు ఒకవేళ ఏదైనా గొడవ పెట్టుకోరనుకోండి, పిల్లలు ఏదైనా ఆకతాయి పనులు చేశారనుకోండి, మీ యొక్క క్లాస్ టీచర్కి, మీ టీచర్కి చెప్పండి, మీ హెడ్ మాస్టర్కి చెప్పండి. ఎవరైనా నిజంగానే మిమ్మల్ని పర్సనల్గా ఎవరైనా టీచర్లు వ్యక్తిగతంగా దూషిస్తే ఇంకేదన్నా అంటే మీ హెడ్ మాస్టర్ వరకు చెప్పుకోవాలి. కానీ ప్రతిదీ పాఠశాల విషయాలన్నీ కూడా బయట చెప్పి బయట వ్యక్తుల ప్రమేయాన్ని పాఠశాలకు తీసుకురావద్దు. ప్రియమైనటువంటి బాలబాలికలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, ప్రభుత్వ పాఠశాల చదువుకుంటే తక్కువ కాదు, ప్రైవేట్ పాఠశాల చదువుకుంటే ఎక్కువ కాదు. మీరు బాగా చదువుకోండి, మీరే వృద్ధిలోకి వస్తారు. మరి ఈ సందర్భంగా శంకర్ గారు ఎవరైతే సేవాభారత్ ట్రస్ట్ సంబంధించినటువంటి అధ్యక్షులు శంకర్ గారు, వారు అమ్మా నాన్న ఫౌండేషన్ని నిర్వహిస్తూ ఎవరైతే మతిస్థిమితం లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఒక అమ్మ ఒక నాన్న లెక్క ఆదరించి సేవ చేస్తున్నారు. వారు కూడా కింది స్థాయి నుంచి వచ్చారు. గ్రామంలో చదువుకొని పట్టణానికి పోయి బిజినెస్ చేసి ఏదో ఇంకా బిజినెస్ని పెంచుకుందాం అనేటటువంటి ఉద్దేశం కాకుండా తను సంపాదించినటువంటి సంపాదనకి ఇంకా సేవ చేయాలనేటటువంటి ఉద్దేశంతో అందరినీ కలుపుకొని ఈ మాతృమూర్తులు ఎవరైతే మీ పాఠశాలకి వారి యొక్క సంస్థ నుంచి వచ్చారు, ఇంతకుముందే చెప్పిండ్రు, వారు పోపు డబ్బాలో దాచిపెట్టుకున్నటువంటి డబ్బుల్ని ఈ సంస్థ కోసం మీకోసం ఖర్చు చేస్తున్నారు. మరి మనకి ఈ విధంగా సహాయం చేసే దేని కొరకు? మనం బాగా చదువుకొని జీవితంలో వృద్ధిలోకి రావాలి. అది ఒకటే లక్ష్యం. మన అమ్మా నాన్న ఏ విధంగా అయితే వాళ్ళు ఒక కోరికతోటి మిమ్మల్ని పాఠశాల పంపిస్తున్నారో ఇంతమంది ఇక్కడ వచ్చినటువంటి దాతలు కూడా మీరు బాగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనడానికి ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఆత్మీయమైనటువంటి సందేశం ఇవన్నీ మళ్ళీ ఒకసారి అందరినీ ఒక 3-4 దశాబ్దాల క్రితానికి తీసుకువెళ్ళి నెమరు వేసుకునేటువంటి సందర్భాన్ని మా ముందు ఆవిష్కరించారు సార్. కాబట్టి 2 విషయాలు, ఒకటే సార్ ఒకటి ఏమన్నారంటే లేటుగా వచ్చేటువంటి బ్యాట్స్మెన్లు ఆడినప్పుడు వాళ్ళకి అవకాశం ఉండదు, కానీ చివరి బాల్కు 6 కొట్టిన వాళ్ళు జీవితాంతం గుర్తుంటారు సార్. అదొకటి. రెండవది, సార్ను ముందు బెంచ్లో కూర్చోబెట్టిన వాళ్ళు ఈనాడు అడిషనల్ కలెక్టర్ సరే మీరు కలెక్టర్ కూడా అవుతారు. కాబట్టి ఆ విధంగా గురువు అనేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు. చాలా ఎంతమంది మేము అన్నట్టుగా సార్ చాలా సహజంగా మాట్లాడతారు. సహజత్వానికి దగ్గర ఉండేటువంటి మాటలు, మన గుండెలు నేరుగా తాకేటువంటి ఉత్సాహాన్ని పరిచేటువంటి మాటలు అందినటువంటి మా వీరారెడ్డి సార్. ఎందుకంటే మాకు డిఓ గారి తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా ఐఆర్ ఆఫీసర్గా లోకల్ బాడీస్కి ఉండి పాఠశాలను పర్యవేక్షణ చేసేటువంటి ఉన్నతాధికారి. భవిష్యత్తులో వాళ్ళు త్వరగానే కలెక్టర్ పదోన్నతి కూడా పొందాలని ఈ సందర్భం వారికి ఆకాంక్ష తెలియజేసుకుంటూ వారికి మా పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఫర్ దిస్ అకేషన్.